సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు సార్? నమస్తే అయ్యా, మాది హార్డ్వేర్ షాప్ అయ్యా. హార్డ్వేర్ షాప్. ఓకే సార్, ఎలా ఉంది హార్డ్వేర్ షాప్ ఇప్పుడు? ఇంకా పుంజుకోలేదయ్యా, ఎదువరకులాగానే ఉంది. కొంచెం 20% మారింది. ఇంతకుముందు 5 సంవత్సరాల కంటే ఇప్పుడు కొంచెం పర్వాలా. కాకపోతే పూర్తి స్థాయిలో అలా ఇంకా టైం కావాలి. అంటే సంవత్సరం అయినా సరే ఇంకా ఎలాంటి మార్పు రాలేదంటారు? 20% కొంచెం 20% వచ్చింది కానీ 10% రాలేదు. అది రావాలంటే ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. ఎందువల్ల అంటారు అసలు ఎంత తేడా రావడానికి? 5 సంవత్సరాలు నాశనం చేశాడు కదా సార్ గత ముఖ్యమంత్రి గారు. మరి అది పుంజుకోవాలంటే మరి టైం పట్టింది కదా, వెంటనే మన జేబులోది కాదు కదా తీసేయడానికి. అందుకని కొంచెం టైం పట్టింది. పరిస్థితులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఇదివరకటి కంటే. ఇదివరకు 5 సంవత్సరాల్లో వాడి దరిద్రం కాలే, కరోనా ఒకటి వచ్చింది, వాడి అరాచకాలు వాడి చేశాడు. 5 సంవత్సరాలు నాశనం చేశాడు రాష్ట్రాన్ని. అది పుంజుకోవాలంటే ఇంకా 2 ఏళ్ళు పట్టింది. అది బాగానే ఉంది, ఇప్పుడు వరకు బ్రహ్మాండంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 1 ఇయర్ 13 నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అంటారు? చాలా తేడాలు ఉన్నాయ్యా. ఇప్పుడు అంతకుముందు గుంటలు పోవడానికి రోడ్లు మట్టేయడమే చేతకాలి ఆయనకి. ఇప్పుడు రోడ్లన్నీ బాగు చేశాడు, కొత్త రోడ్లు వేపిస్తున్నాడు, బడ్జెట్లు తెప్పిస్తున్నాడు. కేంద్ర గవర్నమెంట్తో సవ్యంగా ఉండి అన్ని రకాల డబ్బులు తెప్పిస్తున్నాడు. అందుకని చాలా వరకు 80% మారింది ఇదొకటి కంటే. ఇంకొక 20% ఇప్పుడు సార్ చెప్పినట్టు 20% ఇంకా పట్టిద్ది, టైం పట్టిద్ది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటుంది ఏంటంటే ఈ అభివృద్ధి అనేది అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కాదు, అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తరపున వైసీపీ నాయకులు కానీ. మరి ఇద్దరిలో అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడే అభివృద్ధి చేసేవాడండి. వాడు అరాచకాలు చేసేవాడు, డబ్బులు దాచిపెట్టుకునేవాడు. డబ్బులు ఏ రకంగా అరాచకంగా డబ్బులు వసూలు చేయాలనే వాళ్ళే అట్లా అంటున్నారు. కానీ పబ్లిక్ జనం అంతా కూడా చంద్రబాబు నాయుడికే సపోర్ట్ చేస్తున్నారు. లేదు, అసలు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. 13 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా సార్. మరి అదంతా అబద్ధం అండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న వాళ్ళే ఈ మాట మాట్లాడుతున్నారు. కానీ పరిపాలన చూసి ప్రజల శ్రేయస్సు చూసి చెప్పేవాళ్ళు ఎవరూ చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పి. ఆ జగన్మోహన్ రెడ్డి గారే గెలవకుండా ఉన్నట్టయితే మన 2019లో ఇంకా అభివృద్ధి చెందేది. హైదరాబాద్ ఈక్వల్గా డెవలప్ అయ్యేది, కొద్దిగా కుడి ఎడంగా డెవలప్ అయ్యేది కాదు. అసలు అభివృద్ధి చేసిందే మేము. కంపెనీలు తీసుకొచ్చాం, పెట్టుబడులు పెట్టించాం, ఉద్యోగాలు కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చి అసలు ఉద్యోగ కల్పన లేకుండా చేసింది, నిరుద్యోగులను పెంచుతుంది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అసలు జీఎస్టీ వసూలు లేదనేది వాళ్ళ వాదన సార్. మరి 5 సంవత్సరాలు లేని మాట వాస్తవమే. ఇప్పుడు అది వాళ్ళ 5 సంవత్సరాలు వాళ్ళు అరాచకంగా కాజేసిన వాళ్ళే అంటున్నారు ఆ మాట. 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి వారసులు కానీ వాళ్ళే చెప్తున్నారు ఆ మాట. అంతేగాని పబ్లిక్ జనం ఎవరు చెప్పట్లా బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుందని. ఆ 40% అంటున్నారు చూడండి, దాంట్లో 20% పోయింది. వీళ్ళు చేసే మంచి పనులు చేస్తున్నారు, బడ్జెట్ తెప్పిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, రాజధాని అభివృద్ధి చేస్తున్నాడు, రాజధానిలో రోడ్లు వేస్తున్నాడు, రాజధానిలో బిల్డింగ్లు కడుతున్నాడు. ఇప్పుడు కడుతున్నాడంటే ఇప్పుడు 30 ఏళ్ళు అయ్యే పని 5 ఏళ్లలో కావాలంటే కాదు కదా. ఇప్పుడు సంవత్సరంన్నరే అయింది. 2029 కల్లా 60% రాజధాని డెవలప్ అవుద్ది గ్యారెంటీగా. అయ్యిందనే నమ్మకం అయితే ఉందంటారు? గ్యారెంటీగా ఉంది. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి అని నేను మళ్ళీ వస్తాను అంటున్నాడు కదా సార్. ఆయన చెప్పకపోతే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న 20% కూడా బయటికి వెళ్ళిపోతారు. అట్లా చెప్పకపోతే, అట్లా చెప్పి ఎంకరేజ్ చేస్తే కానీ వాళ్ళు వీళ్ళు ఎమ్మట తిరగడానికి, వీళ్ళు ఎమ్మట రాళ్ళు వేయడానికి, వీళ్ళని చూసుకోవడానికి అట్లా చెప్తున్నారు నాయకులు. అంతేగాని 2029 కల్లా అసలు వాడు ఎలక్షన్లో నిలబడకుండా చేస్తాయి కోర్టులు. ఎందువల్ల అంటారు? అసలు ఈ చేసిన అరాచకాలన్నీ 32 కేసులు అప్పుడే ఉన్నాయి, మళ్ళీ 12 కేసులు ఇప్పుడు కొత్తగా పెట్టారు. మరి ఈ కేసులన్నీ వచ్చేటప్పటికే కేసులు పెట్టడమే ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కాలని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తుంది అంటున్నారు కదా సార్. అదే చట్ట ప్రకారం పెడుతున్నారు. అవి వీళ్ళు పెట్టే కేసులు కాదు కదా. వీళ్ళు పెట్టే కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టే 1-2 నెలల్లోనే పెట్టేసేవాళ్ళు. కోర్టుల ద్వారా వస్తున్నాయి, పోలీసుల ద్వారా వస్తున్నారు, చట్ట ప్రకారం చేస్తున్నారు. అందుకని అదేమి పెట్టే కేసులు కాదు. అమాయకులైన వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద, నందిగం సురేష్ మీద, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద, ఇలా అమాయకుల మీద కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అమాయకులు కాదండి, అరాచకులు అండి. అరాచకం చేసి 5 సంవత్సరాలు నానా బస్టు పట్టించారు రాష్ట్రాన్ని. మరి వాళ్ళ అమాయకులైనా ఆయన చెప్తున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనే చెప్తున్నాడు, ఆయన ఒక అమాయకుడు, ఆయన పక్కన తిరిగేవాళ్ళు వాళ్ళు ఒక అంతకంటే అమాయకులు అనుకోవాలా. అప్పుడు కాజేసినవి అన్నీ బయటకు పడుతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆ భయం చొప్పున ఇట్లా చెప్తున్నారు. అంతేగాని వాళ్ళు కానే కాదు, అమాయకులు కానే కాదు.
అరాచకం చేసిన ఇంకేమనాలో వాళ్ళని అది ఏదన్నా అనొచ్చు. ఏది చేసినా కానీ నాశనం చేసి పెట్టారు. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని వాళ్ళు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వెనకబడిపోతుంది, మేము ఉన్నప్పుడు అభివృద్ధి పదంలో దూచుకెళ్ళింది, లేదంటే కనుక అసలు జీఎస్టీ వసూళ్లలో రికార్డులు సృష్టించాం మేము అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, అప్పటికంటే జీఎస్టీ పెరిగింది. ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలల్లో 6 నెలలు పెరగలేదు, కానీ 6 నెలల నుంచి పెరిగింది. జీఎస్టీ కూడా పెరిగింది. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వస్తుందంట మన రాష్ట్రంలో. ఓకే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు సార్. ప్రజలందరిలో వ్యతిరేకత వచ్చింది, 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పోతాడు, మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏదో చూపిస్తాను అంటున్నాడు కదా. అట్లా అనబోతే 20 మంది కూడా వెళ్ళిపోతారు సార్. అసలు ఎవరు ఉండరు, ఒక సీటు కూడా రాదు. 29లో ఎలక్షన్ పెడితే అప్పుడు దాకేందుకు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ ఆ 10 సీట్లు కూడా రావు. మరి మొన్న రాజీనామా చేయమని అడిగాడు కదా వీళ్ళని, మరి ఎందుకు చేయలేదు? చేసి పెట్టినట్టయితే ఆ ఒకటి కూడా వచ్చేది కాదు, ఈయన కూడా ఇంటికి పోయేవాడు. ఎందువల్ల అంటారు? అంత వ్యతిరేకతకు గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? ఇక్కడ అభివృద్ధి ఉంది, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, బడ్జెట్ తెస్తుంది, నిధులు తెస్తుంది, పనులు చేస్తున్నారు, అన్ని రోడ్లు వేస్తున్నారు, రాజధానిలో కట్టుబడి కడుతున్నారు. నిన్న అక్కడ సింగపూర్ ఆడికి వెళ్ళి ఎన్నో 49,000 కోట్లు ఏమో తీసుకొచ్చారు. సింగపూర్ వెళ్ళింది, ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి వెళ్ళాడు అంట కదా సార్. వాళ్ళకి అలవాటు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనే అదిగా 5 ఏళ్ల బట్టి. బంగారం కొన్నాడు, ఈ లిక్కర్ డబ్బులు పెట్టి ఆస్తులు కొన్నాడు, పొలాలు కొన్నాడు. ఆ ఫారెన్లో వాళ్ళ అమ్మాయికి ఏదో బిల్డింగ్ హోటల్ కొని పెట్టాడు 99 కోట్లు పెట్టి. మరి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా అంతే పెడుతున్నారు అని అనుకుంటాడు. ఆయన ఏ పని చేసినా, ఏ రోజు ఏ మీటింగ్ పెట్టినా మనకి లైవ్ ఇచ్చాడు 4 రోజులు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఇచ్చాడా? అట్లా పోయినప్పుడు ఒక్కరోజు కూడా పేపర్ స్టేట్మెంట్ లేదు, విలేకరుతో మీటింగ్ లేదు, ఏమీ లేదు. గుట్టుగా పోయి రావటం. ఢిల్లీ పోయినా కానీ ఏం చేశారో ఎప్పుడు చెప్పలా. ఈయన ఎన్నిసార్లు పోయినా కానీ పేపర్ పబ్లిసిటీ చేస్తున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. మరి ఎందుకు పోయాం? ఆయన ఎందుకు చెప్పలేదు, ఈయన ఎందుకు చెప్తున్నాడు? మరి ఈయన లోటుపాట్లు చేసి కాజేసే ఇది చేస్తే ఈయన కూడా గుట్టు చప్పుడుగా ఉండొచ్చుగా. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు ప్రజల సమస్యల కోసం. అసలు ఇప్పటికి 5 పోస్ట్ పోన్ అయినాయి. జనాల్లో తిరుగుతానని చెప్పి 5 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇంకేమవుతాయి? అసలు జనమే రారు ఈసారి. అది జరిగే పనే లేదు, అసలు బయటికే రాడు. ఇప్పుడు ఈ లోపే లోనేస్తారేమో, ఈ నెలాఖరు లోపు. మా ఇద్దరిని, భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని లోనేస్తారు. భారతి గారు ఏం చేశారు సార్? భారతి గారు కూడా కేసులో ఆమె కూడా బాధ్యులే కదండి. ఆమెదేగా నిన్న హైదరాబాద్లో చెక్ చేసింది. భారతీయ సిమెంట్లోనేగా చెక్ చేసి 11 కోట్లు పట్టుకుంది ఆమె దగ్గరేగా. మరి ఆమె లేదంటే ఆమె ముఖ్యం, ఆమె ఈయన వీళ్ళిద్దరే మెయిన్ యాక్టర్లు.